హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ వీక్ లానే ఈ వీకెండ్ కి కూడా మన రికమెండేషన్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి ఆ మూవీస్ లో మీకు ఏది నచ్చింది లేదా ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా మళ్ళీ మీరు విజిట్ చేస్తుంటే ట్రస్ట్ మీ గైస్, మీకు మన ఛానల్ ఎక్కడో కనెక్ట్ అయింది. సో ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి, మేమే మీ ముందుకు వస్తాం. అండ్ మన ఛానల్ కాంటెంట్ ని ఒక్కసారి చూసి మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకెందుకు లేట్, ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం పదండి. ఇండిపెండెన్స్ తర్వాత ఇంగ్లీష్ ని పక్కన పెట్టి ఒక అఫీషియల్ అండ్ నేషనల్ లాంగ్వేజ్ కావాలనుకుని హిందీని అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేస్తారు. అయితే కంట్రీ మొత్తం ఆ లాంగ్వేజే మాట్లాడాలన్న రూల్ గవర్నమెంట్ అయితే పాస్ చేస్తుంది. అండ్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఆ లాంగ్వేజ్ మీద రావడం వల్ల చాలా మంది అయితే హర్ట్ అవుతారు. అయితే మదురైలో ఉన్న కొంతమంది యూత్ అయితే ఊరుకుంటారా? వాళ్ళలో వచ్చిన ఆ పోరాట తత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇద్దరు అన్నదమ్ములైతే ముందుకు వస్తారు. వాళ్ళకదే ఈ పరాశక్తి. ఆ ఇద్దరు అప్పటి పొలిటికల్ పార్టీస్ చేసిన కొన్ని అన్యాయాల వల్ల ఎలాంటి స్ట్రగల్స్ ఫేస్ చేశారు, దాని వల్ల చాలా మంది ఎలా ఇబ్బంది పడ్డారు, ఇలాంటి కాన్సెప్ట్ తో ఉంటుంది ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా అరే ఆల్రెడీ ఇలాంటి సీన్స్ చాలా చూసామే అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందువల్ల కొత్తగా ఏం అనిపించకపోయినా బడ్జెట్ మాత్రం చాలా బాగా పెట్టారు. అది కూడా ప్రతి సీన్ లో మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇటువంటి అడల్ట్ సీన్స్ లేకుండా పొలిటికల్ అండ్ ఇండిపెండెన్స్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో మరీ బోర్ కొట్టకపోయినా ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను 2.5 రేటింగ్ అయితే ఇస్తున్నా. ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒక స్టోర్ రూమ్ లో ఒక హత్య అయితే జరుగుతుంది. ఒక అమ్మాయిని హత్య చేసి అక్కడైతే పడేస్తారు. ఈ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. అసలు హత్య ఎవరు చేశారు, ఆ స్టోర్ రూమ్ లో ఆ అమ్మాయికి పనేంటి, ఈ కేసుని ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఎలా డీల్ చేశారు, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. సీన్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ టాపిక్ అయితే ఖచ్చితంగా కోరా వెబ్ సిరీస్ కోసం అయితే డిస్కస్ చేయాల్సిందే. అలాంటి ఒక మంచి సక్సెస్ అందుకుంది ఈ సిరీస్. బట్ ఈ సిరీస్ తో ప్రాబ్లం ఏంటంటే స్లో బర్నింగ్ థ్రిల్లర్, మరి ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ థ్రిల్లర్ అయితే కాదు. ఒక సోషల్ ఇష్యూని డీల్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అయితే అవుతారు. లాస్ట్ వరకు సస్పెండ్ మెయింటైన్ చేస్తూ హూ డన్ ఇట్ థ్రిల్లర్ లా అయితే ఉంటుంది. చిన్నపిల్లలతో అయితే వద్దు, కానీ ఒక ఇన్వెస్టిగేషన్ సిరీస్ లో ఉండే అన్ని ఆస్పెక్ట్స్ అయితే ఈ సిరీస్ లో అయితే ఉన్నాయి. సో 1 అంత కాకపోయినా 2 కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ సీజన్ 1 చూడకపోయినా సీజన్ 2 డైరెక్ట్ గా చూడొచ్చు. క్యారెక్టర్స్ విషయంలో క్లారిటీ లేకపోయినా ప్లాట్ వైజ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో సీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఈ వెబ్ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. ఒకప్పుడు బాగా రిచ్ గా బతికిన రాజు అండ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాత చేసిన వరస్ట్ పనుల వల్ల ఆస్తి మొత్తం అసాం అయినా జమీందార్లా కటింగ్ ఇస్తూ బతికేస్తాడు రాజు. మళ్ళీ తన ఫ్యామిలీకి పూర్వ వైభవం రావాలని ఒక రిచ్ గర్ల్ ని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. అయితే మనోడు అనుకున్నట్టు ఆ ప్లాన్ సక్సెస్ అయిందా లేదా ఇంకేమైనా ట్విస్ట్ అయితే దాగి ఉందా, ఇలాంటి విషయాలతో ఉంటుంది అనగనగా ఒక రాజు మూవీ. అయితే మూవీ మొత్తం మంచి ఎంటర్టైనింగ్ గా ప్రొసీడ్ అవడం, మాక్సిమం కామెడీని వర్కౌట్ అయ్యేలా చూసుకోవడం ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్స్. కొన్ని డైలాగ్స్ అయితే బాగా క్రింజ్ గా అనిపించిన సిచ్యువేషనల్ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే ఆ డైలాగ్స్ మరీ జబర్దస్త్ కామెడీలా తలపిస్తాయి మనకి. బట్ కొన్ని ప్లాట్స్ వల్ల అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. సో ఎంటర్టైన్మెంట్ కి అయితే ఎక్కడ కూడా డోకా లేదు. సో ఈ వీకెండ్ కి రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్ లో ఈ మూవీ కూడా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్యామిలీతో ఈజీగా ఎంటర్టైన్ అవ్వండి. ఇంకా చెప్పాలంటే పొంగల్ కి రిలీజ్ అయిన మూవీస్ లో చాలా మంది ఈ మూవీకి ఫస్ట్ రోల్ అయితే ఇచ్చారు. అలా చాలా మంది దగ్గర విన్నా. సో ఫైనల్ గా ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. డివోర్స్ ఇప్పించడంలో మంచి పేరు పొందిన రామలింగయ్య అనే ఒక లాయర్ లవ్ మ్యారేజ్ కి తను ఫుల్ ఎగ్నిస్ట్. తను అందరికీ సలహాలు ఇస్తుంటాడు. అది ఎప్పటి వరకు, తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రానంత వరకు. అయితే విధి ఆడిన వింత నాటకంలో అలాంటి సమయం రానే వచ్చింది. ఆర్కిటెక్ట్ అయిన తన కూతురు రూపంలో తను మరో ఆర్కిటెక్ట్ అయిన గౌతమ్ ని లవ్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన రామలింగయ్య ఎలా రియాక్ట్ అయ్యాడు, అందరిలానే తన కూతురికి కూడా సలహాలు ఇచ్చి విడదీశాడా లేదా తన కూతురు లవ్ ని గౌరవించి ఇద్దరిని కలిపాడా, వీళ్ళిద్దరి జంట మధ్యలోకి దూరిన మరో నారి ఎవరు, టోటల్ గా మురారి జీవితంలో ఆ ఇద్దరు నారులు ఎవరు, ఎలాంటి పాత్ర పోషించారో తెలియాలంటే ఈ నారి నడుమ మురారి మూవీని అయితే చూడాల్సిందే. నేను చెప్పింది చాలా తక్కువ. మూవీలో ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ తో అందరూ హ్యాపీగా చూసే ఒక మంచి టైం పాస్ మూవీ ఇది. మెయిన్ గా నరేష్ గారు, సత్య అండ్ వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ప్రతి సీన్ హ్యాపీగా నవ్వుకునేలా అయితే చేశారు. అండ్ ఈ వీకెండ్ కి మీరు ఎంజాయ్ చేసే ఒక హ్యాపీయెస్ట్ మూవీ ఇది. సర్వా చాలా డేస్ తర్వాత మంచి కంబ్యాక్ ఈ మూవీతో అయితే ఇచ్చాడు. సో డోంట్ మిస్, ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25. అండ్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది.
మన శంకర్ వరప్రసాద్ కోసం ఏమని చెప్పాలి, మంచి జెమ్ అతను, సిన్సియర్ అండ్ హానెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. మనోడు సెక్యూరిటీ ఇచ్చాడంటే ఎలాంటి గ్యాంగ్స్టర్ అయినా మే ఐ గెట్ ఇన్ ప్లీజ్ అని అనాల్సిందే. అంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రసాద్ కి ఒకే ఒక్క లోటుంది, అదే తన మ్యారీడ్ లైఫ్. అండ్ తన పిల్లల కోసం ఆలోచించని రోజు అంటూ లేదు. డివోర్స్ అయిన ప్రసాద్ తన పిల్లలతో టైం స్పెండ్ చేయాలని కోరిక. అసలు ప్రసాద్ మ్యారీడ్ లైఫ్ కి ఏమైంది, తిరిగి తన లైఫ్ లో హ్యాపీ డేస్ వచ్చాయా, ఇలాంటి విషయాలతో ఉంటుంది మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ ఈ పొంగల్ కి మంచి హిట్ అయితే అందించారు. మంచి కలెక్షన్స్ తో అన్ని ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అయితే అయ్యాయి. ఇప్పుడు చూడని వాళ్ళ వంతు అదేనండి, మన ఓటీటీలోకి స్ట్రీమ్ అవడం అయితే స్టార్ట్ అయింది. కొంతమంది క్రింజ్ అనుకున్నా, ఇంకొంతమంది అవసరమా అనుకున్నా, అవన్నీ పక్కన పెట్టి ఈ వీకెండ్ కి మీ ఫ్యామిలీతో ఎంటర్టైన్ అయితే అయిపోండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5. అండ్ ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. కేరళలో ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన ప్రభేందు తన ఫ్యామిలీ ప్రొఫెషన్ అయిన పౌరహిత్యాన్ని వదిలి తనకి ఇష్టమైన గిటారిస్ట్ గా మూవీలో ఛాన్స్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అవన్నీ బెడ్స్ కొట్టడంతో తన కజిన్ అయిన రూపేష్ తో కలిసి రిచువల్స్ కి వెళ్తాడు. వెతుకుతున్న గంప తన కాలుకి గుచ్చుకుందన్న ఏదో ఎగ్జాక్ట్ గా నాకు తెలియకపోయిన ఒక సామెత అయితే ఉంది. అలానే మనోడు ఒక దెయ్యాన్ని వదిలిద్దాం అనుకుని తనకే తగిలించుకుంటాడు. అసలు దెయ్యం ఏంటి, దాని కథ ఏంటి, అసలు తనకి ఎక్కడ తగిలింది, ఆ తర్వాత ఆ దెయ్యం ఏం చేసింది, ఆ దెయ్యం మనోడితో ఏం చేయించింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ హర్రర్ కామెడీ మూవీ సర్వం మాయ చూడాల్సిందే. ఫస్ట్ 20 minutes చూసి ఇలా ఉందేటి మూవీ, పెద్ద గేమ్ లేదు, టైం వేస్ట్ అని అనుకున్నా. అసలు మ్యాటర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మూవీ ఫుల్ టైం పాస్, ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ అస్సలు లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యే మూవీ ఇది. లాస్ట్ వరకు మంచి హర్రర్ ఫీల్ లేకపోయినా ఒక లవ్ స్టోరీని కూడా యాడ్ చేసి బాగా ఎంటర్టైన్ అయితే చేశారు. ఫైనల్ గా ఈ మూవీకి నేను 3.5 రేటింగ్ అయితే ఇస్తున్నా. అండ్ ఈ మూవీని చూడాలనుకుంటే మీకు హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి సవాల్ మీద రాజకీయాలేంటి మామ, ప్రశాంతంగా చనిపోయినా కూడా అస్సలు వదలట్లేదు. వాళ్ళకి సంతోషంగా వీడ్కోలు చెప్పాల్సింది పోయి కులం పేరుతో శవాన్ని కూడా కాల్చినవారు ఆ ఊళ్ళో. అలాంటి ఊళ్ళో ఒక పెద్ద మనిషి చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఎక్కడైనా తప్పు కనబడితే చాలు చెక్కేస్తాడు వాళ్ళకి. అలాంటి పెద్ద మనిషికి ఎన్ని కష్టాలు ఎదురయ్యాయో, తన వల్ల తన ఫ్యామిలీకి, ఆ ఊళ్ళో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయో, ఇలాంటి విషయాలతో ఉంటుంది దండోరా. కాన్సెప్ట్ వైజ్ మూవీ చాలా ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. అలాగని ఇదేమి చూడని కాన్సెప్ట్ అయితే కాదు, చాలా రేర్ గా టచ్ చేసే కాన్సెప్ట్. ఆ నలుగురు లాంటి మూవీకి కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది. బట్ ఆ ఊర్లో పంచాయతీ అయితే మామూలుగా ఉండదు. శివాజీ గారు అండ్ నవదీప్ అన్న పెర్ఫార్మెన్స్ తో ఇరగొట్టేశారు. అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తూనే ఈ కాన్సెప్ట్ ని రాయడం బాగుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒకవేళ మిస్ అయి ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ మూవీకి నేనైతే 3.5 రేటింగ్ అయితే ఇస్తున్నా. అండ్ ఫైనల్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.